స్వాగతం ఘనంగా పలకాలని చెప్పినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ పోలీసు వాళ్ళు కేవలం ఆయన ఎమ్మెల్యే పలంనేది పులివెందలని చెప్తూ కించపరుస్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క బంగారుపాలెం చుట్టుపక్కల సుమారు పోలీసులు దించారు. జనాల్ని, రైతుల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మామిడి రైతుకి అన్యాయం చేస్తా పట్టించుకోకుండా ఉంటే పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో 16 రూపాయలు కిలో ఇస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో 6 రూపాయలకు యోగ్యత లేకుండా ఉంది. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే రోమన్ చక్రవర్తి పిడేలు వాయించుకున్న చందంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్నాం. ఈ యొక్క దక్షిణ భారతదేశంలో టోటల్ రాయలసీమ జిల్లాలంతా కూడా మామిడి ఆధారితమైన జీవనం సాగిస్తున్నారు మామిడి రైతులు. అలాంటి రైతులను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు మామిడి రైతులందరూ కూడా ఏ చెట్టు అయితే ఆదరిస్తుంది అనుకున్నారో ఆ చెట్టును నరికేసే పరిస్థితిలో ఉన్నారు. కూడా పోలీసులు అడ్డుకుంటున్నారంటే కూడా పలువురు ఆరోపిస్తున్నారు. మీరు ఎలా రాగలిగా ఎలా ఉంది అసలు? సార్, అణువు 5 కిలోమీటర్ల ఆ పక్క నుంచి పోలీసు ఆంక్షలతో నడుచుకుంటూ ఇంకొక బండి లిఫ్ట్ అడుగుతూ దారిల్లో కాలువల్లో దూరి, వంకల్లో దూరి, వాగుల్లో దూరి ఈ యొక్క జనసమూహం ఇక్కడికి చేరారు. పోలీసుల ఆంక్షల నడి మీద బెదిరిస్తారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పక్షాన పోరాటాన్ని అణగదొక్కడానికి వాళ్ళు రైతుల గురించి పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి యొక్క పోరాటాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నా పూర్తిగా అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించిన కార్యకర్తలు మేము మా నాయకుడి ఘన స్వాగతం చెప్పేందుకు ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేసే విధంగా మేమంతా వచ్చాము. రైతులకు న్యాయం చేసేందుకు మా నాయకుడు ఇక్కడికి వస్తుంటే పోలీసులు అనువనువు కూడా ఆంక్షల పేరుతోటి రానికుండా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా కార్యకర్తలంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి.